మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో. తెలుగు సాహిత్యమే కాకుండా ఆంగ్ల సాహిత్యంలో కూడా నిష్ణాతులై అనేక ప్రక్రియల్లో కవిత్వాన్ని రచించిన చిత్తలూరి సత్యనారాయణ గారి కవితను విందాం. అంతర్జాతీయ వేదికలపై తన హైకూలు ప్రచురింపచేసినటువంటి హ్యూమనిస్ట్ కవి చిత్తలూరి గారు, వారి కవితను వారి మాటల్లోనే విందాం. మిత్రులారా నమస్తే. మీ చిత్తలూరి కవిత. శీర్షిక నది. నదికి నాకు మధ్య నిత్య సంభాషణ. చాలాసార్లు నది నాతో ముచ్చట్లాడుతుంది. నదిలో నేను, నాలో నది మునకలేస్తూ ఉంటాం. నది నిశ్శబ్దంగా కళ్ళల్లోంచి పెళ్ళుకి పాదాలను తడిపేస్తుంది. నా నదిలో మరెవరూ మునగటానికి ఇష్టం ఉండదు నాకు. చాలాసార్లు నా నదిలో నేనే ఒంటరిగా ఈదుతూ ఉంటాను. కొన్నిసార్లే నది తగ్గుముఖం పడుతుంది, అనేకసార్లు ఉధృతమవుతుంది. గుండెగోడల్ని ఒరుసుకుంటూ ప్రవహించే నాలోని నదికి నలుగురిని పచ్చగా బతికించడమే తెలుసు. ప్రవహించినంత మేర పచ్చదనాన్ని మొలకెత్తించడమే తెలుసు. నాలో శుభ్రపరుచుకుంటున్న అనేక మలినాల్ని తేటగా మెరిపించడమే తెలుసు. నది మీద పూలలాంటి పడవలతో పాటు ముళ్ళకంపల్ని తీరం చేర్చుతుంది నది. నది లేనిదెవరికి? నది కాని వాళ్ళెవరు? నదిని వెంటేసుకునే పుడతాం. నలుగురిని నదిలా మార్చే చివరికి వెళ్ళిపోతాం. నదిని వెంటేసుకునే పుడతాం. నలుగురిని నదిలా మార్చే చివరికి వెళ్ళిపోతాం. ధన్యవాదాలు. మీ చిత్తలూరి.